చిన్నడా చిన్నడా నీకేం కాలేదుగా? అన్నయ్య, నువ్వు లేకపోతే నా లైఫ్ ఏమై ఉండేదో. నువ్వు నాకు మంచి చేసి నా జీవితాన్ని కాపాడి కూడా నువ్వు సమస్యలో పడ్డావు. అయ్యో, మా నాన్నకి నిజమేంటో తెలియక నీ మీద కేసు పెట్టాడు. సారీ అన్నయ్య, సారీ. అయ్యో పర్లేదమ్మా, నన్ను క్షమించు బాబు. అయ్యో పర్లేదు సార్. చూడండి ఎస్ఐ గారు, నా కొడుకులకి తప్పు చేయాలన్న ఆలోచన వాళ్ళ మనసులోకి రాదు. అలా పెంచాం వాళ్ళని. అందుకే ఆ నమ్మకంతోనే మా కొడుకు అలాంటి నేరం చేసి ఉండడు అని మీకంత బలంగా చెప్పాము. కానీ మీరు అర్థం చేసుకోవడం కాదు కదా, కనీసం వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అన్యాయంగా నా కొడుకు మీద చేయి చేసుకున్నారు. సార్, పలానా వ్యక్తి మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడని కన్న తండ్రే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకొని కాపాడడం కోసం విచారణలో భాగంగానే కొన్నిసార్లు చేయి చేసుకోవాల్సి వస్తుంది. మీ అబ్బాయి విషయంలో కూడా అదే జరిగింది. సార్, ఇక మీ అబ్బాయిని తీసుకెళ్ళొచ్చు. ఏది ఏమైనా ఈ రోజు మీ ఇంటికి నిజమైన దీపావళి వచ్చింది సార్. ఆ రోజు సత్యభామ వల్ల ఈ లోకానికి దీపావళి వస్తే, ఈ రోజు సత్యభామ లాంటి మీ కోడల వల్ల మీ ఇంటికి దీపావళి వచ్చింది. అందంగా గీతల రాదలరే. నేను తట్టుకోలేకపోతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రామరాజు గారి ముఖంలో ఆ నవ్వును చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. దూరం కావాలరా. ఆ సంతోషం, ఆ నవ్వులు వెంటనే దూరం కావాలి. వాటిని మనమే దూరం చేయాలి. వాడిందాకేమన్నాడో విన్నావు కదా? వాడి కుటుంబం మొత్తం కలిసి ఉన్నంత వరకు, వాడికి అండగా ఉన్నంత వరకు వాడిని మనం ఏమీ చెయ్యలేమన్నాడ్రా. అందుకే ఆ కుటుంబాన్ని విడగొడదాం. వాడి బలాన్ని బలహీనంగా మారుద్దాం. ఆ అమూల్యని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ రామరాజు గారు గుండె పగిలి చస్తాడు. వాడి కుటుంబం మొత్తం చెల్లా చెదురైపోతుంది. అదే మనకి కావాల్సింది, మనం చెయ్యాల్సింది. అందుకే నువ్వు అస్సలు లేట్ చేయకుండా ఆ మూల్యని నీ దారులోకి తెచ్చుకోరా. అలాగే అత్త. రేపు నేను వెయ్యబోయే ఎత్తుతో ఆ అమూల్య ఆల్మోస్ట్ నా ప్రేమలో పడిపోతే, నన్ను నా ప్రేమని నిజమని నమ్ముతే, అమూల్య అలా నన్ను నమ్మడమే ఆ రామరాజు గారి నాశనానికి, వినాశనానికి మొదటి అడుగు. థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? నువ్వు నా కోసం చాలా శ్రమ పడ్డావు. శ్రమ అనేది చాలా చిన్న మాట. ప్రమాదం అని తెలిసి కూడా చాలా రిస్క్ చేశావు. ఈరోజు నేను జైలు నుంచి నిర్దోషిగా బయటకు వచ్చానంటే అందుకు నువ్వు కూడా ఒక కారణం. లేదంటే చెయ్యని తప్పుకి నేను జైలుకి వెళ్ళి ఉండేవాడిని. నన్ను బయటికి తీసుకురావడం కోసం నువ్వు పడిన ఆరాటానికి, చూపించిన తపనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. మీ వాళ్ళు తప్పు చేసినా వాళ్లే కరెక్ట్ అనే ప్రేమవి. మా తప్పు లేకపోయినా సరే మమ్మల్ని తప్పు అని మాట్లాడుతున్న ప్రేమవి. బాబు బంగారం, ఆరాటం, పోరాటం, తపన, తాటిబెల్లం అని నువ్వు చాలా ఎక్కువగా ఊహించేసుకుని భారీ డైలాగులతో ఎమోషన్ అవుతున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు అంత సినిమా ఇక్కడ ఏమీ లేవమ్మా. ఎక్కువగా ఊహించుకోకు, ఓకే? అదేంటి అంత కష్టపడి నన్ను సేవ్ చేసి ఇలా అంటున్నావేంటి? ఎస్ మిస్టర్ ధీరజ్, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. నాది కాస్త జాలిగుండె. ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే
నేను వెంటనే చెల్లించిపోతాను. వాళ్ళని ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి తీసుకొస్తాను. జస్ట్ లైక్ దట్. నీ విషయంలో కూడా అంతే. ఇప్పుడు నీ ప్లేస్లో ఎవరున్నా సరే నేను ఇలాగే కాపాడుతాను. కాకపోతే నీ విషయంలో కొంచెం డిఫరెంట్లే. డిఫరెంటా? డిఫరెంట్ ఏంటి? అదేరా, నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా, దీని మెళ్ళలో తాళి కట్టి తప్పు చేశాను, తాళి కట్టకుండా ఉండుంటే బాగుండేది అని. తాళి కట్టిన పాపానికి భర్త అనే బాధ్యత ఏడ్చింది కాబట్టి దీన్ని బాధ్యతగా చూసుకోవాలని ఎప్పుడు అంటూ ఉంటావుగా. మరి నీ అభిప్రాయాన్ని గౌరవించి విలువిచ్చి నీ అభిప్రాయానికి తగ్గట్టుగా నేను కూడా నడుచుకోవాలి కదరా. నువ్వు నా మెళ్ళలో తాళి కట్టావు కాబట్టి అందరి దృష్టిలో నువ్వు నా భర్తవి. నేను నీ భార్యని కాబట్టి నీకోసం తప్పక ఇలాంటివి చేయాల్సిందే కదా. ఏం చేస్తాం, నలుగురు కోసం నటించాలి కదా. సారీ. సారీయా? హలో, ఈ సారీలు పూరీలు నాట్ యాక్సెప్టెడ్ అమ్మా. నేనేం ఎక్స్పెక్ట్ చేశానో నాకు అర్థమైంది. ఈ చిటపటలు చిరాకులు ఏం వద్దు, ఫ్రెండ్స్లా ఉందాం. వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్? నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నాన్సెన్స్. ప్లీజ్ ప్రేమ, ప్లీజ్. దోమల కుట్టి కుట్టి చంపకు, జలగల పీల్చి పీల్చి టార్చర్ పెట్టకు. సర్లే, ఏడోకు. నీ క్యూట్ ఫేస్ కి ఏడుపు అస్సలు బాగోదు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనసు తేలికైంది. అవును, నాకు ఒక డౌట్. ఏంటి, నిజంగానే ఫ్రెండ్షిప్ కి ఒప్పుకున్నానా లేదానా? ఎహె, నువ్వు గయ్యాళివి, గండు చేయంపైనా సరే మంచిదానివి, అబద్ధాలు చెప్పవు. సారీ సారీ సారీ, మనసులో మాట టక్కని బయటకు వచ్చేసింది. అది కాదు, ఇప్పుడు కిడ్నాప్ చేసిన శోభని వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారని కనిపెట్టడం పోలీసులకే చాలా కష్టమైంది. అలాంటిది నీ పీత బుర్రతో అంత ఈజీగా ఎలా కనిపెట్టేశావే? హలో, మనలో ఒక కరుడు కట్టిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడమ్మా. ఆ విషయం నీకు తెలీదులే. ఏంటి, కరుడు కట్టిన పోలీసా? చిన్నప్పుడు మనం బాగా లేడీ పోలీస్ సినిమాలు చూసి చూసి మనం కూడా పెద్దయ్యాక అలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చిన్నప్పుడే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. ఇప్పటికి కూడా ఆ డ్రీమ్ ఉందనుకో, కాకపోతే ఫ్యూచర్ లో ఏమవుతుందో ఏంటో తెలీదు. ఏంటి, నువ్వు నువ్వు పోలీస్ ఆఫీసర్ అవుతావా? ఎందుకు నవ్వుతున్నావు? చిన్నప్పుడంటే ఏదో తెలియక అనుకున్నావు, ఓకే, కానీ ఇప్పుడు కూడా ఇంకా డ్రీమ్ ఉండడం ఏంటే? మన హైట్ పర్సనాలిటీకి మనం పోలీస్ ఆఫీసర్. కామెడీగా ఉంది బాబు. నా హైట్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు. వెదబెటకారాలు చేసావనుకో పొడిచి పడేస్తాను. ఏమనుకుంటావు? ఓకే 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 ఓకే, బాగానే తెలివైన దానివి, ఎగ్జామ్ లో పాస్ అవుతావు, ఓకే, కానీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే, ఫిజికల్ టెస్ట్ లో కూడా పాస్ అవ్వాలంటే నన్ను టార్చర్ పెట్టినంత తేలిక కాదే. రన్నింగ్ చేయడం, ఫిజికల్ టెస్టుల్లో పాస్ అవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. రే, నేను సూపర్ గా రన్నింగ్ చేస్తాను. రన్నింగ్ రేసుల్లో ప్రైజులు కూడా కొట్టాను. అబ్బచ్చా, వద్దమ్మా, ఈ కోతలే వద్దు. మన మొహానికి రన్నింగ్ రేస్ లో ప్రైజ్ కొట్టడం భలే కామెడీ చేస్తావే. సరేరా, రేపు మనిద్దరం పరిగెడదాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఛాలెంజ్. డబుల్ ఛాలెంజ్. మార్నింగ్ 5 గంటలకి ఫిక్స్ అయిపో, తేల్చుకుందాం. సరేరా, తేల్చుకుందాం. సాగర్, సాగర్, నర్మదా! అయ్యో, ఏంటి సాగర్, ఏంటి అరాచకం? ఇది అరాచకం కాదు, ఆనందం,
అంతులేని ఆనందం. అంత ఆనందం ఎందుకు? ఎందుకు అని అంత అమాయకంగా అడుగుతావేంటే నా అందమైన పెళ్ళామా? మా నాన్న అందరి ముందు నిన్ను ఎంత గొప్పగా పొగిడారు, నీ గురించి ఎంత గర్వంగా చెప్పారు. పొగడ్డం అని కాదు గాని నువ్వు నిజంగా చాలా గ్రేట్ నర్మదా. పెళ్ళవగానే భర్తతో వేరు కాపురం పెట్టించే అమ్మాయిలున్న జనరేషన్ ఇది. కానీ నువ్వు మాత్రం ఉమ్మడి కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే అందరికంటే ముందు నువ్వు నిలబడతావు. ఎంత పెద్ద కష్టం ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటావు. బాబోయ్, మా ఆయన పొగుడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. మీకు సిగ్గు వచ్చేస్తుంది. ఏం కాపాడు బాబు. నా మనసులోని మాటల్ని మనస్ఫూర్తిగా చెప్తుంటే జోక్ చేస్తావేంటి బంగారం? బడ్జెట్ లేక ఆగుతున్నాను గాని లేదంటేనా ఇంత గొప్ప భార్యకి గుడి కట్టేను. అయ్యో బాబోయ్, నా కోసం అంత చేస్తారా మా శ్రీవారు? అంతేంటి బంగారం, నీకోసం ఏది చేసినా ఎంత చేసినా తక్కువే. నీ ప్రేమ కోసం నా ప్రాణాల్ని కూడా హ్యాపీగా నీ ముందుంచను. బాబు, అంత బరువైన బ్లాక్ అండ్ వైట్ సినిమా త్యాగం వద్దులే కానీ ఒక చిన్న పని చెప్తాను, చేస్తావా? చెప్పడం కాదు బేబీ, ఆర్డర్ వేయ్. మళ్ళీ మాట తప్పకూడదు మరి. హే, ఏం మాట్లాడుతున్నావు? మాట తప్పడం మడమ తిప్పడం మా హిస్టరీలోనే లేదు. షూరా కాకా? అవసరమైతే గాడికి కూడా పెట్టేసుకోవచ్చు. మరి పెట్టైనా గడి అంత దూరం ఊహించుకోకు. మరేంటి? ఏయ్, రాక్షసి! పోటీకి వస్తున్నావా లేదంటే ఓడిపోయానని ఒప్పుకొని పడుకుంటావా? అసలు పోలీస్ అవ్వడానికి నీకు ఫిట్నెస్ ఉందో లేదో టెస్ట్ చేయడానికి వస్తాను. జస్ట్ మినిట్. పొగ మంచుని చీల్చుకుంటూ పొలం గట్టు మీద నడుస్తున్న ఒక అందమైన జంట. అబ్బాయిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఒకవైపు పిల్లగాలి, మరోవైపు చల్లని పైరగాలి.